కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం వడ్లమూరు నరసమట్ట ఒల్లూరు గ్రామ ఏరియా ఇది. నెల్లూరు ఇదంతా శుభ్రంగా ఈ మందా తుఫాను తీవ్రమైన నష్టాన్ని కలగజేసింది. రైతులు చాలా చివరి దశలో ఉండగా 4-5 రోజుల్లో కోతలకు వస్తున్న సందర్భంలో మరి తుఫాను వచ్చి మొత్తం పంటంతా నేల కొరిగింది. ఇంకా నీరు ఉంది, మీరు చూస్తూనే ఉన్నారు. ఇంకా నీరు ఉంది. ఈ 2 రోజులు కూడా నీళ్ళలో కుళ్ళిపోయి కడకు చేతి రాని పరిస్థితి. ఒకవేళ ఏదైనా తీయాలనుకున్నా కూడా తీవ్రంగా ఇబ్బంది పడతాం. పెట్టుబడులు కూడా రాని పరిస్థితి. ఎంచేదంటే ఎకరానికి 35 నుంచి 40 వేలు పెట్టుబడి పెట్టిన రైతులు ఉన్నారు. మరి కౌలు రైతులు అందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, మరి వాళ్ళందరూ పరిస్థితి ఏంటో కూడా అర్థం కావట్లేదు. ప్రభుత్వ పరంగా మన గతంలో 80% ఇన్సూరెన్స్, 88% కూడా గతంలో మనం చేయడం జరిగింది. ఆ విధంగా ఇన్సూరెన్స్ వారిని మరి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మాట్లాడి తప్పకుండా దీనికి పూర్తిగా ఇన్సూరెన్స్ 100% ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ప్రభుత్వాలు కృషి చేస్తారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఇంకో గొప్ప విషయం మన సందర్భంగా తెలియజేసుకోవాలి. మరి మన ముఖ్యమంత్రి ప్రీతమ నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, వారు మన లోకేష్ బాబు, అలాగే ఇక్కడ పనిచేసిన అధికారులు అందరికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. ఎంచేదంటే తుఫాన్ని కూడా భయపెట్టే విధంగా పనిచేశారు. లేకపోతే ఇంకా ప్రళయం బాగా హెవీగా ఉండేది. అలాంటి మందా తుఫాను ఈ యొక్క ప్లానింగ్కి అంటే వారం రోజుల నుంచి ఎక్కడెక్కడ కట్టుదిట్టమైన అధికారులను పెట్టి ఎప్పుడు కూడా మానిటర్ చేసిన డే అండ్ నైట్ వర్క్ చేసినందుకు బహుశా నా ఉద్దేశంలో తుఫాను కూడా భయపడి తల ఉగ్గిందనేది నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా అందరి తరఫున, ఈ రాష్ట్రాలందరి తరఫున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా మరి ఇంత వర్షంలో కూడా ఆయన ఏరియల్ సర్వే చేసి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం కూడా మాట్లాడడం జరిగింది. తప్పకుండా రైతులకు న్యాయం జరుగుతుంది. ఈసారి ఎట్టి పరిస్థితులు మిగతా ఎన్ని ఉన్నా ప్రత్యేకంగా ఈసారి మాత్రం తప్పకుండా రైతులకు న్యాయం చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ విధంగా ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మన చంద్రబాబు నాయుడు తప్పకుండా ఆ విధంగానే ఇచ్చేదంటే ఎన్నో రకాలుగా ఎన్నో మన ప్రభుత్వాలు, మరి పెద్ద పెద్ద బడా మన ఇండస్ట్రియలిస్టులకి వీళ్ళందరికీ కూడా ఎన్నో రాయితీలు అన్నీ ఇస్తున్నారు. దాంట్లో ఉన్నది పార్ట్ కాదు ఇది. ఈసారి తప్పకుండా అన్నిటిని అధిగమించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ప్రజలకి, ఈ రైతాంగాన్ని అందరికీ కూడా న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని సందర్భం అందజేస్తూ వీళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండమని కోరుకుంటున్నాను. ఏ విధంగా ఆగాత్యాలు చేసుకోకుండా అప్పుల గురించి కానీ రైతుల గురించి రైతులతో కూడా మాట్లాడి, కౌలు రైతులతో, అసలు రైతులతో కూడా మాట్లాడి వారిని కూడా ఇబ్బంది పెట్టకుండా మరి కౌలు రైతులు కూడా న్యాయం చేయమని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ వారందరూ కూడా ధైర్యంగా ఉండాలని, ఆ భగవంతుడు మంచి ధైర్యాన్ని కూడా ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరూ సెలవు తీసుకుంటాం.